సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకి ఏం చెప్తున్నారంటే, తల్లి నీ దగ్గర లేనిది చూసి దిగులు పడవద్దమ్మా, మిగతా వాళ్ళ దగ్గర ఉన్నదని అసూయ పడవద్దు. నీకు ఏది దొరికితే అది నీకు సొంతమని గుర్తుపెట్టుకో. నీకు ఏది దక్కుతుందో దానితో నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి. అన్నీ నీ జీవితంలో మంచి జరగాలి, నీ ఆశలన్నీ తీరాలి అని నీ బాబా ఆశపడ్డ బిడ్డ నీ దగ్గర ఏది ఉన్నా లేకున్నా ఇతరులను చూసి బాధపడవద్దమ్మా. వారి దగ్గర ఉన్నది నీ దగ్గర లేదు అని చెప్పి ఆలోచించి నీ మనసును బాధ పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా నీ మనసుని పరిశుభ్రంగా ఉంచుకో, మౌనంగా ఉండు. మౌనానికి మించిన ఆయుధం లేదు తల్లి, ప్రశాంతకు మించిన బహుమతి ఏదీ లేదు. నీకు ఏది దొరికితే దానితోనే తృప్తి చెందు, అన్నీ అతి త్వరలోనే నీకు దక్కుతాయి. నీకు అన్నీ కల్పించడానికి నీ బాబా రేపటికి నీకు అన్నీ చేరుతాయి అని వాగ్వాదం ఇస్తున్నాను. గెలుపు మాత్రమే రావాలి అని ఆ కథలు మాత్రమే చదవకు, వినకు. ఓటమి కథలు, ఓటమి విషయాలు కూడా విన్నావంటే ఎలా గెలవాలి అని తెలుస్తుంది. గెలిచే కొన్ని రహస్యాలు నీకు దొరుకుతాయి తల్లి. నీ ఆలోచనలు కొద్దిగా మార్చుకున్నావు అంటే నీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుందమ్మా. మార్చుకోగల శక్తి అనేది నీకు ఉంటుంది. నీ ఆలోచనలు బట్టి నీ జీవితం అనేది ఉంటుందని మరవద్దు. ఏది అనుకుంటావో అదే నీకు దక్కుతుంది తల్లి. మంచిగా తలుస్తూ ఉన్నావంటే నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది. నిశ్చయంగా మంచి ఎదుగుదల భవిష్యత్తులో నేను కల్పిస్తాను తల్లి. ఒక శత్రువు వల్ల కలిగే చెడు కంటే నీ మనసులో తలుచుకునే చెడే అతి త్వరలో నీ చుట్టూ వ్యాపిస్తుందని మరవవద్దు. అందువల్ల నీ మనసులో పూర్తిగా పద్ధతిని మార్చుకోవాలి. మంచిగా ఉన్న ఆలోచనలు చేయాలి. ఎవరికీ చెలు తడవడం నీ జీవితంలో తప్పుగా జరుగుతుందేమో అని అనుకోవడం నీ మనసులోకి కూడా రానికూడదు తల్లి. అధికంగా ఖర్చు చేయాలి అని కష్టపడుతూ ఉంటాము, కానీ రేపటి దాచుకుందాము అని కొన్ని వాటిని దాచిపెట్టుకుంటూ ఉంటాం కదా. అలా అనుకోకపోతే డబ్బును చేర్చి పెట్టగలమా చెప్పు? అదే జీవితం. అలాగే ఎంత కష్టపడతావో అంతగా సంతోషాన్ని అనుభవించాలి. అలానే కాకుండా డబ్బులాగే జీవితాన్ని, సంతోషాన్ని దాచుకుంటాను అంటే కుదరదు తల్లి. ఆ రోజు ఆనందాన్ని ఆ రోజు మాత్రమే అనుభవించాలి. అన్నిటినీ దాచుకున్న తర్వాత అనుభవిస్తాను అంటే తర్వాత సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి నీ వయసు నీ దగ్గర ఉండదు, నీ ఆరోగ్యము నీ దగ్గర ఉండదు. కాబట్టి కాలాన్ని వృధా చేసుకోవద్దు. కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి పుస్తకాలే అవసరం లేదమ్మా. నీతో ఉన్న మనుషులు, వారి అనుభవాలు కూడా చాలు. మంచి చేసే వాళ్ళకంటే చెడు చేసే మనుషులు ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో. అవును కదా. నీ జీవితంలో నిజమైన ప్రేమ, అభిమానం ఉంది అంటే నీ జీవితం బాగుంటుంది. నీకైన కాలం వస్తుందని నమ్మకంతో ఉన్నావంటే నీ కష్టమంతా కనిపించకుండా పోయేలా నీ బాబా నేను చేస్తాను తల్లి. నమ్మకం అనేది నీకు అవసరం. నువ్వు కోరింది నీకు అందించే బాధ్యత నాది. మొగ్గ వికసిస్తేనే కదా పువ్వు పూస్తుంది. నీ మనసు నిండిగా అభిమానం, ప్రేమ నిండి ఉండాలి. అప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పు ఎలా జరిగింది అని సరిదిద్దుకో. అంతేకాని వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది అని ఇతరుల మీద నేరం వేయడం మానుకో. నువ్వున్న స్థితిని ఎవ్వరూ ఉండలేనంత మంచి స్థితికి చేరుస్తాను తల్లి. నీకైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను. నీ బాబా ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.